మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గౌతమ్ విద్యార్థులకు పుస్తకాలతో పాటు స్కూల్ యూనిఫామ్లు అందజేశారు. 10వ తరగతిలో 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలను విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రతిసారి బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్నారని, బాలురు వెనుకపడిపోతున్నారని, తల్లిదండ్రులు బాలురుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు అనుభవంతో కూడినటువంటి ఉపాధ్యాయులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనంతో పాటు స్కూల్ యూనిఫామ్, పుస్తకాలను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను విద్యార్థులు అందిపుచ్చుకుంటున్నారు అన్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం కూడా స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని పంపించడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోజు పంపించడం. ఓకే, ఎక్సెప్ట్ ఒక హెల్త్ బాగాలేమని తప్పితే బడికి రోజు పంపించడానికి ఎంకరేజ్ చేయమని నా రిక్వెస్ట్ పేరెంట్స్కి. ఇక్కడ అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి అండ్ రిజల్ట్స్ చూసినా తెలుస్తుంది. అమ్మాయిలకి టాప్ 3 ర్యాంక్స్ వచ్చినాయి. ఒకప్పుడు మనం చెప్పేవాళ్ళం అమ్మాయిలకి చదివించమని పేరెంట్స్, ఇప్పుడు అబ్బాయిల పేరెంట్స్కి చెప్పాల్సి వచ్చేటువంటి చదివించమని. కాస్త అబ్బాయిల పేరెంట్స్ కూడా ఎవరైనా ఉంటే కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని అబ్బాయిలు చదవమని కాస్త ఎంకరేజ్ చేయమని ర్యాంకులు తెచ్చుకోమని చెప్పండి. మరి బాగోదు ఒకళ్ళ సెంటర్ వాళ్ళే ర్యాంకులు తెచ్చుకుంటే అమ్మాయిలకైతే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అద్భుతంగా చదువుకుంటున్నారు, దాన్ని కంటిన్యూ చేయమని నా రిక్వెస్ట్. సో ఇవాళ నుంచి మనకు కొత్తగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ప్రతి నెల కూడా మన స్కూల్ ప్రోగ్రెస్ ఎట్లా ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాలి. కోరుకోరు కూడా విద్యాశాఖ ద్వారా స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం కానీ, ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ మీటింగ్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి చేస్తాం మనం. సో ఈ సదుపాయాలు ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాలన్నీ వాడుకొని ఇంకా ఎక్కువ మంది 10 by 10 పాయింటర్స్ జిల్లా మొత్తంలో 4 వచ్చినాయి డిఓగా చెప్తున్నారు. అందులో ఒకటి ఈ విలేజ్ నుంచి, ఈ స్కూల్ నుంచి ఉండటం చాలా మంచిది, చాలా గర్వకారణం మన విలేజ్ కూడా.